నమస్కారం మిత్రులారా, స్వాగతం మీకు డివైన్ దర్శన్ ఛానల్కి. ఇవాళ మనం చెప్పబోయే గాథ ఒక అద్భుత దేవాలయానిది. కానీ ఇది కేవలం ఆలయం కాదు. ఇది శిల్పకళ, శాస్త్ర విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక మహత్యనం అంతటినీ మేళవించి నిర్మించబడిన ఒక జీవందైవ చిహ్నం. మనం వెళ్ళబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి దేవాలయం వైపు. అక్కడ ఉంది ఒక వేలాడే స్తంభం. ఇది భూమిని తాకకుండా నిలబడుతుంది. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో అచ్యుత దేవరాయల పరిపాలనలో నిర్మించబడింది. అప్పట్లో రాజ్య పరిపాలకులైన వీరన్న మరియు విరూపన్న అనే ఇద్దరు భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. వారు భగవాన్ శివుడి ఉగ్రరూపమైన వీరభద్రస్వామికి ఈ ఆలయాన్ని అంకితంగా నిర్మించారు. ఇక్కడి గోడలపై, తలపైన కూడా వేలాది సంవత్సరాల క్రితం సహజ రంగులతో చిత్రించిన రామాయణ కథలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఎంత అద్భుతం కదూ! ఇప్పుడు మనం చెప్పుకోబోయే అసలు అద్భుతం ఆకాశ స్తంభం. ఇది ఆలయంలోని 50 స్తంభాలలో ఒకటి. కానీ ఇది భూమిని తాకదు. ప్రజలు దీని కింద గుడ్డలు, కాగితాలు సులభంగా జారగలుగుతారు. ఈ స్తంభాన్ని బ్రిటిష్ ఇంజనీర్లు ఒకప్పుడు పరీక్షించడానికి ప్రయత్నించారు. కొంచెం జరిపిన వెంటనే మొత్తం మందపం తడుముగా కదిలింది. అప్పుడు వారికి అర్థమైంది, ఇది కేవలం శిల్పం కాదు, ఒక ప్రాచీన శాస్త్రీయ కౌశల్యమని. వెంటనే వాళ్ళు ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. ఈ ఆలయానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇది రామాయణంతో సంబంధం ఉన్న గొప్ప గాథ. రావణుడు సీతామాతను అపహరిస్తున్న సమయంలో జటాయువు అనే గద్ద రాక్షసుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి గాయపడి ఇక్కడే పడిపోయింది. రాముడు అక్కడికి వచ్చి జటాయువుని చూసి దయతో లేపక్షి అంటే ఎగురావురా పక్షి అన్నాడు. అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరొచ్చింది. ఇక్కడ చూడదగ్గ గొప్ప కట్టడాల్లో ఒకటి 7 శిరస్సులతో కూడిన నాగం కింద ఉన్న శివలింగం, ఒక రాయితో చెక్కిన భారీ నంది విగ్రహం మరియు ఆలయం అంతటా ఉన్న శిల్పాలు. నాట్యకారులు, దేవతలు, పురాణ గాథలు ఇవన్నీ మానవ కళకు జీవరూపం ఇవ్వటం లాంటిది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ స్తంభం వెనక రహస్యమేంటి? ఇదొక శిల్ప సాంకేతిక విజ్ఞానమా, లేక దేవుని మహిమా? బహుశా రెండింటి కలయిక. మన భారతీయ సంస్కృతిలో శాస్త్రం మరియు ఆధ్యాత్మికత ఎప్పుడూ పోటీ పడలేదు, అవి కలిసి నడిచాయి. లేపాక్షి ఆలయం అనేది కేవలం ఆలయం కాదు, అది మన పూర్వీకుల విజ్ఞానం, భక్తి మరియు త్యాగాన్ని ప్రతిబింబించే జీవమైన చిహ్నం. ఈ కథ మీకు నచ్చిందా? అద్భుతంగా అనిపించిందా? అయితే ఈ వీడియోకు ఒక లైక్ వేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన డివైన్ దర్శన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై భోలేనాథ్.